హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యాబ్రిక్ టేల్స్. ఈ వీడియోలో నేను తీసుకున్న కుర్తీ కలెక్షన్ని షేర్ చేస్తున్నాను. మొత్తం 8 కుర్తీస్, మరికొన్ని డ్రెస్ మెటీరియల్ సెట్స్. మొదటిది హ్యాండ్లూమ్ సిల్క్ ఫ్యాబ్రిక్. దీనికి పింక్ మరియు రెడ్ కలర్ కాంబినేషన్లో పెద్ద బార్డర్ ఉంది. అలాగే జెరీ థ్రెడ్స్ మోటివ్స్ అంటే బుటీస్ లాగా ప్యాంటు దుపట్టా రాలేదు. ఈ కుర్తీ ప్యాంటు దుపట్టా వీడియో చివరిలో ఉంది. తర్వాత ఈ సెట్లో స్లీవ్స్కి అదే రంగులో ఉన్న క్లాత్ చిన్న చిన్న బుట్టిస్తూ ఉంది. అవుట్ఫిట్ లాంగ్ లైఫ్లో రావాలంటే సాధారణంగా లైనింగ్ యూస్ చేస్తాము. ఈ కుర్తీ క్లాత్ పలుచగా ఉంది కాబట్టి దీనికి నేను సాఫ్ట్ సిల్క్ లైనింగ్ క్లాత్ని తీసుకున్నా. ఇక రెండవది ఫ్లోరల్ డిజైన్లో ఉన్న ఫైన్ స్పన్ కాటన్ డ్రెస్ మెటీరియల్. దీనికి ఫ్లోరల్ ప్రింట్లో ఉన్న కోటా చెక్స్ దుపట్టా వచ్చింది. అలాగే ప్లెయిన్ బాటమ్ వచ్చింది. సెట్ మొత్తం అంతా కూడా సింగిల్ కలర్లోనే ఉంది. కాటన్ లైనింగ్ తీసుకున్నా. ఇక మూడవది డై చేసిన సాటిన్ ఫ్యాబ్రిక్ రౌండ్ జెరీ డిజైన్స్తో ఉంది. మొదట వైట్ అండ్ గోల్డ్ కలర్లో ఉన్న ఈ సాటిన్ క్లాత్ని గ్రే కలర్లో డై చేయించాను. దీనికి ప్యాంటు దుపట్టా రాలేదు. ఇది కూడా వీడియో చివరిలో ఉంది. ఇది 2.5 మీటర్ ఫ్యాబ్రిక్. దీనికి నేను కాటన్ లైనింగ్ తీసుకుంటున్నా. ఇక నాలుగవది ఫ్లోరల్ ప్రింట్లో ఉన్న సిల్క్ క్లాత్. అయితే ఇది క్రేప్ ఫ్యాబ్రిక్ కాదు, ప్రింటెడ్ సిల్క్ ఫ్యాబ్రిక్. ఈ కుర్తీకి నేను కాటన్ లైనింగ్ క్లాత్ని తీసుకుంటున్నా. ఇక ఐదవది డ్రెస్ మెటీరియల్. ఇది ఒక డిఫరెంట్ కలర్. దీన్ని డిస్క్రైబ్ చేయలేకున్నా మేబీ ఇది ఆనియన్ పింక్ అనుకుంటా, లేదా ఆనియన్ పింక్ అండ్ వైన్ కలర్ మిక్స్ అనుకుంటా. మీరు ఈ కలర్ని ఏమంటారో కామెంట్ చేయండి. నేనైతే ఆనియన్ పింక్ అంటున్నా. ఇది ప్రింటెడ్ దుపట్టాతో తర్వాత ప్లెయిన్ ప్యాంట్తో ఉంది. కుర్తీ కూడా ప్రింటెడ్లోనే ఉంది. అయితే దీని ఫ్రంట్ ప్యానల్లో థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా ఉంది. ఇది స్పన్ కాటన్. దీనికి కాటన్ లైనింగ్ని తీసుకుంటున్నా. ఆరవది మస్టర్డ్ రంగులో ఉన్న డోలా సిల్క్ డ్రెస్ మెటీరియల్. ఇక్కడ రష్యన్ సిల్క్ అని ఉంది, అది కాదు, ఇది డోలా సిల్కే. దీని దుపట్టా స్నఫ్ కలర్లో మొత్తం వేవింగ్తో ఉంది. ఇది కాశ్మీరీ వేవింగ్ టైప్. దీని బాటమ్ ప్లెయిన్లో వచ్చింది. కుర్తీ ఆల్ ఓవర్లో తర్వాత నెక్కి జెరీ మోటివ్స్ ఉన్నాయి. దీనికి కూడా నేను కాటన్ లైనింగ్ తీసుకుంటున్నా. ఏడవది బేబీ పింక్ కలర్లో ఉన్న ప్రింటెడ్ డ్రెస్ మెటీరియల్. దీనికి ప్లెయిన్ బాటమ్. ఇది ఆల్ ఓవర్ ప్రింటెడ్ ఫ్యాబ్రిక్. ఫ్రంట్ ప్యానల్లో ఎంబ్రాయిడరీ ఉంది. అలాగే ప్రింటెడ్ దుపట్టా. దీనికి కూడా నేను కాటన్ లైనింగ్ని తీసుకుంటున్నా. ఇక ఎనిమిదవది చివరిది బ్లాక్ కలర్లో ఉన్న జార్జెట్ సెమీ స్టిచ్ టాప్. ఇది దీనికి ఆల్రెడీ కాలర్ నెక్ ఉంది. అలాగే సిల్క్ లైనింగ్ కూడా ఉంది. దీనికి దుపట్టా బాటమ్ని సెట్ చేయాలి. దీని ఫ్రంట్ ప్యానల్ మొత్తం ఎంబ్రాయిడరీతో ఉంది. స్లీవ్స్కి మరియు బ్లాక్ ప్యానల్కి ప్లెయిన్ జార్జెట్తో వచ్చింది. ఇప్పుడు కటింగ్. ఇవన్నీ కూడా 42 సైజులో కట్ చేస్తున్నాను. అన్నీ ఒకే సైజు కాబట్టి లైనింగ్స్ అన్నిటినీ కూడా నిలువులో 4 మడతలుగా ఒక్కొక్కటిగా ఒకదాని మీద ఒకటి పరుచుకోవాలి. మొదట కాటన్ లైనింగ్స్ని ఒకదాని మీద ఒకటి పరిచి వాటిపైన చివరిలో సిల్క్ లైనింగ్ని పరిచాను. ఎందుకంటే సిల్క్ లైనింగ్ కింది వైపున ఉంచినప్పుడు కటింగ్ అప్పుడు జారిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా కేర్ఫుల్గా ఒకే లెవెల్గా వచ్చేలాగా పరుచుకోవాలి. ఇక్కడ కుర్తీ లెంగ్త్ 45 ఇంచెస్, కానీ లైనింగ్ పైన 2 ఇంచెస్ తగ్గించి 43 దగ్గర మార్క్ చేసుకోవాలి. మొదట ఏంటంటే కుర్తీ పై నుండి క్రింది వరకు టేప్ని లైనింగ్ పైన పరిచి టేప్ కదిలించకుండా వరుసగా ఆర్మ్హోల్ లెంగ్త్ 7.5 ఇంచెస్ దగ్గర, వెస్ట్ లైన్ని 14 ఇంచెస్ దగ్గర, హిప్ లైన్ని 22 ఇంచెస్ దగ్గర, కుర్తీ లెంగ్త్ని 44 ఇంచెస్ దగ్గర అన్నింటిని ఇలా మార్క్ చేయాలి. అలా మార్క్ చేసిన వాటికి అడ్డంలో లైన్స్ని గీయాలి, అంటే హారిజాంటల్ లైన్స్ గీయాలి. ఇవన్నీ కుర్తీలో ఉన్న లెంగ్త్ సైజెస్. తర్వాత అన్నింటినీ విడ్త్లో మార్క్ చేసుకోవాలి, అంటే లూజ్ని బేస్ చేసుకొని మార్క్ చేసుకోవాలి, అంటే వెడల్పులో మార్క్ చేసుకోవాలి. చెస్ట్ లూజ్ 10.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి ఎక్స్ట్రాగా మార్జిన్ కోసం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేయాలి. తర్వాత వెస్ట్ లైన్ని 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని దాని మార్జిన్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రాగా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇది హిప్ లూజ్. ఇది 44 ఇంచెస్లో 4వ భాగం.
దీనికి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. చివరిగా కుర్తీ ఫ్లేర్కి 12 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మార్జిన్ రాదు కాబట్టి జస్ట్ సైడ్ ఫోల్డింగ్సే ఉంటాయి. సో 1.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత షోల్డర్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అక్కడ నుండి డౌన్లో అదే 7 ఇంచెస్తో ఆర్మ్ హోల్కి మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసిన వాటికి లైన్ గీసుకోవాలి. నెక్ విడ్త్ 3 ఇంచెస్ దగ్గర మార్క్, తర్వాత బ్యాక్ నెక్ లెగ్త్ 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ డెప్త్కి కార్నర్లో 1.5 ఇంచెస్ దగ్గర పైకి మార్క్ చేయాలి. చిన్న సైజ్ కుర్తీ అయితే 1 ఇంచెస్ దగ్గర సరిపోతుంది. ఇప్పుడు మార్క్ చేసిన పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ స్టిచ్చింగ్ లైన్ తర్వాత మార్జిన్ లైన్ని మార్క్ చేయాలి. మార్జిన్ లైన్ అంటే కటింగ్ లైన్ అన్నమాట. ఇప్పుడు మార్జిన్ లైన్ గుండా అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇక్కడ కత్తెర ఇంకొంచెం షార్ప్ ఉంటే ఈజీగా ఉండేది. లేదంటే ఇలా అన్ని ఫ్యాబ్రిక్స్ని ఒకేసారి కట్ చేయడానికి ఫ్యాబ్రిక్ కటర్ని యూస్ చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు కుర్తీ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ స్లీవ్స్ కటింగ్. ఈ స్లీవ్స్కి లైనింగ్ని ఇవ్వలేదు, అందుకని క్లాత్ పైన నేరుగా కట్ చేస్తున్నా. ఈ స్లీవ్స్ కటింగ్ క్లాత్ని మిగతా స్లీవ్స్కి టెంప్లెట్గా యూస్ చేస్తాను. కట్ చేసిన లైనింగ్ పీసులన్నింటినీ కూడా సపరేట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పరిచి లైనింగ్ అంచుల్ని అనుసరిస్తూ మార్క్ చేసి ఒక్కొక్క క్లాత్ని సపరేట్గా కట్ చేశాను. ఈ డ్రెస్ మెటీరియల్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. సో మొత్తాన్ని ఒకేసారి కట్ చేయడానికి వీలు కాదు. అందుకని మొదట దీనిని ఫ్రంట్, తర్వాత బ్యాక్, తర్వాత స్లీవ్ అన్ని పోర్షన్ని సపరేట్గా కట్ చేశాను. తర్వాత ఒకదాని మీద లైనింగ్ టు పరిచి ట్రేస్ చేసి కట్ చేశాను. ఇలా అన్ని డ్రెస్ని కట్ చేసిన తర్వాత ఇది సెమీ స్టిచ్ డ్రెస్ కాబట్టి దీనిని సపరేట్గా మార్క్ చేసి కట్ చేశాను. తర్వాత డ్రెస్ మెటీరియల్తో స్టిచ్ చేసిన కుర్తీస్ బాటమ్స్ అన్నిటినీ కూడా ప్యాంట్ మోడల్లో స్టిచ్ చేశాను. ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసిన కుర్తీస్కి మాత్రం రెడీమేడ్ కాటన్ పటియాలా ప్యాంట్స్ని తీసుకున్నాను. తర్వాత డ్రెస్ మెటీరియల్తో స్టిచ్ చేసిన కుర్తీస్ బాటమ్స్ అన్నిటినీ కూడా ప్యాంట్ మోడల్లో స్టిచ్ చేశాను.
ఈ పీచ్ కలర్ హ్యాండ్లూమ్ కుర్తీకి రెడీమేడ్ పటియాల ప్యాంట్ని తీసుకున్న. తర్వాత రెడ్ కలర్లో ఉన్న ప్రింటెడ్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ని దుపట్టాగా సెట్ చేశాను. నెక్ లైన్కి తర్వాత యోక్ ఫ్రంట్ ప్యానెల్ రెడ్ కలర్ థ్రెడ్ పైపింగ్ యూస్ చేశాను. ఈ గ్రే కలర్ కుర్తీకి కూడా రెడీమేడ్ పటియాల ప్యాంట్ని తీసుకున్న. ప్యూర్ బ్లాక్లో కాకుండా ఎలిఫెంట్ బ్లాక్ కలర్లో ఉన్న కాటన్ పటియాల ప్యాంట్ని తీసుకున్న. తర్వాత యోక్ ఫ్రంట్ ప్యానెల్లో బ్లాక్ కలర్ ఫ్యాబ్రిక్తో పట్టీని ఇచ్చాను. ఆ పట్టీకి లైట్ గోల్డ్ కలర్ ఫ్యాబ్రిక్తో థ్రెడ్ పైపింగ్ ఇచ్చాను. తర్వాత ఈ కుర్తీకి దుపట్టా నేను అమెజాన్లో తీసుకున్నా. తర్వాత ఈ కుర్తీకి సెట్ చేసిన దుపట్టాని నేను అమెజాన్ నుండి తీసుకున్నాను. ఆ దుపట్టా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. తర్వాత క్రీమ్ కలర్ ప్రింటెడ్ సిల్క్ కుర్తీ. ఈ కుర్తీకి కూడా నేను ఆరెంజ్ కలర్ రెడీమేడ్ కాటన్ పటియాల ప్యాంట్ని తీసుకున్నాను. దుపట్టా కోసం క్రీమ్ కలర్ ఆరెంజ్ బార్డర్తో ఉన్న హ్యాండ్లూమ్ దుపట్టాని సెట్ చేశాను. ఈ దుపట్టాని నేను మీషో నుండి తీసుకున్నాను. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. తర్వాత ఈ బ్లాక్ కలర్ ఆల్ ఓవర్ ఎంబ్రాయిడరీ కుర్తీకి రెడీమేడ్ పింక్ కలర్ మెజంతా పింక్ కలర్లో ఉన్న కాటన్ పటియాలని తీసుకున్నాను. దుపట్టాకి టమాటో రెడ్ అంటే లైట్ రెడ్ కలర్లో ఉన్న షిఫాన్ దుపట్టాని తీసుకుని దానికి గోల్డ్ కలర్ పట్టీని అటాచ్ చేశాను. ఈ విధంగా ఈ కుర్తీని సెట్ చేశాను. కలెక్షన్ లేదా ఈ కుర్తీస్ ఐడియా మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో తెలపండి. మరో కొత్త అవుట్ఫిట్ ఐడియాతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.